రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఫీల్డ్ భాగంగా వచ్చేసి పులికెనం గ్రామంలో ఉన్నాము. ఇది అన్న పేరు వచ్చేసి ఓబ్లేసు. ఈ కాటన్ వెరైటీ వచ్చేసి గంభీర. ఈ రోజుకి విత్తనం పెట్టుకుని 2 రోజులు అవుతుందన్నా. విత్తనం పెట్టుకుని ఇప్పటికి 56 రోజులు 50 రోజులు అవుతుంది దీనికి. ఈ రోజు దీనికి గాను 2 సార్లు మాత్రమే స్ప్రే చేశాడు. అది ఫస్ట్ మోనోక్రోటోఫాస్ అనేది స్ప్రే చేశాడు, తర్వాత ఈ క్యాస్లో అనే మందు స్ప్రే చేశాడు. స్ప్రే చేసిన తర్వాత పంట అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అది క్యాస్లోనే ముందు స్ప్రే చేశాడు, లాస్ట్ కి అదే స్ప్రే చేసినాడు. దాన్ని కొట్టిన తర్వాత ఏ విధంగా వచ్చింది, రిజల్ట్ ఎలా పనిచేసింది అనేది ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనా. నమస్తే. ఈ క్యాస్లోనే ముందు స్ప్రే చేసావు కదా, దీనికి ఏమేమి పోయింది, నీకు ఎలా వచ్చింది? ఈ క్యాష్ ఫ్లో అనేది నేను ఇప్పుడు కొట్టికేసి 9 రోజులు 10 రోజులు దాదాపు 6 రోజులు అవుతుంది. కానీ దీని వల్ల మాత్రం ఇది చెట్టుకున్నది గానీ పచ్చదోమ గానీ దీనికి ఉండేవి అన్ని గానీ పెరుగుదల అన్ని చాలా మంచిగా వచ్చింది. అది ఈ క్యాష్ ఫ్లో చాలా మంచిగా పనిచేసింది. అది ఇది ఇంకా దీని ప్రభావం ఇంకా ఉంది, కానీ ఇంకా ఒక 6-7 రోజులు ముందు కట్టడం అవసరం లేదు. దీని టాలెంట్ అయితే మాత్రం క్యాష్ అయితే కానీ దీనికి పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్ర పేను అయితే కంప్లీట్ గా పోయింది. ఏమేం లేదు. తోటగా అయితే బాగా నీట్ గా వచ్చింది. బాగా, కానీ ఎవరైనా చూసుకోమంటే చూసుకోవచ్చు. ఎవరైనా రోడ్ పక్కన పెట్టి ఎవరైనా చూసుకోవచ్చు. దీనిదే ఒక్క పారే కొట్టింది ముందు, కానీ ఫస్ట్ సారి మోనోఆస్టా కొట్టినాను, సెకండ్ సారి ఇది కొట్టినాను. ఇంకా దీని ప్రభావం ఇంకా 6-7 రోజులు ఉంటది. తర్వాత మళ్ళీ ఏదైతే తెచ్చి కొట్టాలి. మళ్ళీ ఇది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వాడబట్టి? దాదాపు దీన్ని నేను కొట్టుబెట్టి 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. నేను ఇది 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమేం లేవు. చెట్టు ఎదుగుదల మాత్రం నంబర్ 1 గా పనిచేస్తున్నది. ఇది ఎన్ని రోజుల పైరు కన్నా కొట్టుకోవచ్చా? ఎన్ని రోజుల పైరు సార్లు కూడా 3 సార్లు కూడా కొట్టాను. తిన్నా ఒకే పంటకి 3 సార్లు స్ప్రే 3 సార్లు కొట్టాను. లాస్ట్ 4వ సారి మందు కూడా కొట్టాను క్యాష్ ఫ్లో. దీని వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఎటువంటి సమస్య అయితే లేదు. ఎటువంటి సమస్య, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేదు. దీంట్లో పెరుగుదల కూడా బాగా వచ్చింది. పెరుగుదల హైలైట్ వచ్చింది. దీంట్లో తోటి రైతులు ఎవరైనా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. గ్యారెంటీ. ఒకవేళ చూసుకోవాలంటే నా పొలం చూసుకోవచ్చు ఎవరైనా. నేనైతే 3 సంవత్సరాలు దీన్నే వాడుతున్నా. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సంవత్సరాల నుంచి దీన్నే క్యాష్ వాడుతున్నా. క్యాష్ లోనే సంవత్సరం 3 మాటలు కొడుతున్నాను పక్క. దీన్ని ఒక్క పైరుకి గాను 3 సార్లు, ఒక పంటకు గాను 3 సార్లు స్ప్రే చేసుకుంటాడు అన్నమాట. దీనికి పెరుగుదల కూడా బాగా వస్తుంది. ఇంకొక విషయం ఏమంటే దీన్ని కొట్టడం వల్ల సైడ్ కొమ్ములు అనేది మనకి అధికంగా సైడ్ కొమ్ములు సాగుతుంది మంచిగా. మనకి సైడ్ కొమ్ములు ఎక్కువ రావడం వల్ల పంట అనేది దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ మనకి సైడ్ కొమ్ములు అనేది ఎక్కువ రావాలి. సైడ్ బ్రాంచెస్ రావడం వల్ల కాపు కూడా మనకి దగ్గర వస్తుంది. కాబట్టి తోటి రైతులు ఎవరైనా కూడా వాడుకోవచ్చు. 1 ఎకరానికి 1/2 kg మాత్రమే. నువ్వు ఇది సింగిల్ ఏమైనా కాంబినేషన్ లో కలుపుకున్నావు? ఇది సింగిల్ గానే స్ప్రే చేసుకున్నావు? లేదు, ఎటువంటి కాంబినేషన్ లేదు. ఓన్లీ సింగిల్ గానే. సింగిల్ గానే స్ప్రే చేసుకున్నావు. ఎటువంటి కాంబినేషన్ ముందు కలపాల్సిన అవసరమే లేదు. సింగిల్ గానే పనిచేస్తుంది. సింగిల్ గానే 3 సంవత్సరాలు ఇదే చెప్పినారు. ఇది అట్లే వాడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి సింగిల్ గానే స్ప్రే చేస్తున్నాం. కాంబినేషన్ ఏం కలుపుకోలేదు. ఎటువంటి కాంబినేషన్ అయితే లేదు. ఇది ఎక్కడ తెచ్చుకున్నావా? ఇది ఇంతకు ముందు నేను 2 సంవత్సరాల కింద అయితే కోసిలో ఉన్న దుర్గా ట్రేడర్స్ తీసుకుంటుంటే, ఇప్పుడు అదే షాపు మన పెద్దతొమ్మిదిలో కొత్తగా ఓపెన్ చేసినారు. ఇంకా అక్కడ పోయి మొన్న తీసుకుని మొన్న ఇక్కడ కొట్టినాను అంతే. రిజల్ట్ అయితే బాగుంది కదా? రిజల్ట్ అయితే హై క్లాస్ పనిచేస్తుంది. ఇది అయితే ఎవరైనా కూడా వాడుకోవచ్చు. సైడ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం లేవు.